ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశ పడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు, మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్ద సార్ పోతున్నాడు, మా చిన్న సార్ వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే.